కలిగించినప్పుడు భూమికి చెప్పాడు, నేను చెప్పింది వినాలని. అప్పటి నుంచి వింటూనే ఉంది. కానీ మధ్యలో పుట్టిన మనిషి దేవుని మాట వినటంలా. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, నేనైతే నీతి గలవారిని నీ ముఖ దర్శనం చేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? నీతి గలవాడినై. ఈ రోజు నా దేవుడు నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాకు నువ్వు కనపడాలయ్యా అని మనం అందరం ఆశ కలిగి అడుగుతాం. కానీ నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా.
నడిపించినావు, ఏదువు లేక ప్రేమించినావు, ఏడు పదాయిలు నన్ను మార్చినావు. కలవరముందిన వేరడయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట
స్తుతి గానము కొనియాడెదని నామము పాడెద స్తుతి గానము కొనియాడెదని నామము నీవే నా ప్రేమానురాగము క్షణమైన విడువని సేయము అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా నీవే నా ప్రేమానురాగము క్షణమైన విడువని సేయము అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా ఆడెదతి గానము కొనియాడెదని నామము పాడెదతి గానము కొనియాడెదని నామము ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదని చేరితివే చేరవిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదని చేరితివే చేరవిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నా కాలంతమే నీ అనుబంధము నా కాలంతమే ఆడెదతి గానము కొనియాడెదని నామము ఆడెదతి గానము కొనియాడెదని నామము నా ప్రతి అణువును పరిశుద్ధపరచి మీరు నిరాదరణే నీ దర్శనమే నన్ను నిలిపినది సరదిలో నీ కొరకే నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ చేతులే నన్ను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే ఆడెదతి గానము కొనియాడెదని నామము ఆడెదతి గానము కొనియాడెదని నామము బలహీనతలో మనబలపరచి ధైర్యము నింపితివే నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నింపితివే బలహీనతలో మనబలపరచి ధైర్యము నింపితివే నా కార్యములో సఫలము చేసి ఆత్మతో నడిపితివే యుగములము పదమతిమ్మమా నిత్యనిత్యము విజయమాతనే యుగములము పదమతిమ్మమా నిత్యనిత్యము విజయమాతనే నీ పరిచర్యలో మహిమానమే నీ పరిచర్యలో మహిమ
నీవేనా దేవుడున్నాడు ఎన్నమైనా విడువని దేవు అతి శ్రేష్ఠుడనాయే అయ్యా
దేవుడు స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను స్తుతించుట మంచిది,
కనుక దేవుని బిడ్డలారా నోరు తెరవండి. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన వారమంతా దేవుడు మనను కాపాడి ఉన్నాడు కదా. గడిచిన వారమంతా కూడా ఆయన తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఉన్నాడు కదా. గడిచిన వారమంతా కూడా దేవుడు మనకు ఆరోగ్యమును ఆయుష్నిచ్చున్నాడు కదా. నోరు తెరచి దేవానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీ కార్యాలన్నింటి కొరకై యేసయ్యా మీ నామమును స్తుతిస్తున్నాం, యేసయ్యా మీ నామమును మహిమపరుస్తున్నాం, యేసయ్యా మీ నామమును ఆరాధిస్తున్నామయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. హోలీ స్పిరిట్ నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మా మధ్య సంచరించువాడానికి వందనాలు. మా మధ్య ఆత్మదేవుడిగా మా మధ్య సంచరిస్తున్నవాడా, ఆత్మదేవుడిగా మా మధ్య ఉన్నవాడా, ఆత్మదేవుడిగా మా మధ్య కార్యాలను జరిగించువాడా. దేవానికి స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు, అపానికి స్తోత్రాలయ్యా. అయ్యా నీ కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. అందరం కూడా నోరు తెరుద్దామా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనను స్తుతించుకుందాం, ఆయనను స్తుతిద్దాం. నోరు తెరిచి మనస్ఫూర్తిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. అందరం ఒక పాట పాడుకొని ఆరాధన చేస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ బిగ్గరగా ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. గుంటూరు నుంచి వచ్చిన డానియల్ రాజేష్ అన్న ముందుకు వచ్చి మనల్ని ఆరాధనలోకి నడిపిస్తుండగా అందరం కలిసి దేవుని స్తుతించుకుందాం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా Yeah.
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృపామయుడానికి వందనాలు, 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 వందనాలు. ఏ అపాయం మా గుడారము సమీపించుకున్న నాయన, ఏ తెగులు మా గుడారము సమీపించుకోకుండా మమ్మల్ని కాపాడిన వాడా, నీ రక్త ప్రోక్షణ మా గుడారంపై ఉంచిన వాడా, ఓ అపవాది క్రియలన్నీ లయపరిచిన వాడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. సాతాను బంధకాలన్నింటినీ తొలగించిన వాడా అయ్యా, నీ కార్యాలకై స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. అయ్యా, కృపామయుడుగా మా మధ్య సంచరిస్తున్నవాడా అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆరాధనలో నడిపించిన దేవునికి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని బిగ్గరగా 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 హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునికి బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టి నామాన్ని మహిమపరచు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలయ్యా. నీ కార్యాలకై స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. రెండు చేతులు పైకెత్తి కృపామయుడైన దేవునికి మనం స్తోత్రాలు చెల్లించుకుందాం. కృపామయుడైన దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయనకే స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ అపాయం నా గుడారం సమీపించనీయగా, ఏ అపాయం నా అందరూ చెప్పాలి, సమీపించనీయగా. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమై, అందరూ నోట్తో చెప్పాలి. నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున
నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకే నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. అందరం అడుగుదామా? నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఓ మాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలో నా కృపామయుడా. అందరూ తెలుద్దాం. ప్రతి ఒక్కరు నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. మా మధ్య సంచరించిన ఆత్మదేవుడా, ఇదిగో ఈ ఆరాధనకి అర్హుడా, ఈ ఆరాధనకి నాయన యోగ్యుడైన తండ్రి, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా. నిశ్చయంగా మా మధ్య ఆత్మదేవుడిగా సంచరించినందుకు వందనాలు. బిగ్గరగా మన చెప్పడమా? ఓ బిగ్గరగా చెప్పడమా? పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. ఓ దేవానికి వందనాలు 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 వందనాలు. తండ్రి మీ కార్యాలన్నిటి కొరకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ ఆరాధన అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా జీవితంలో మీరు చేసిన కార్యాల కొరకు వందనాలు. ఇదిగో నువ్వేదన్నా దేవునికి ఇవ్వాలంటే నువ్వు స్తుతి యాగం ఇవ్వటమే అది దేవునికి ఇష్టమైన బలి యాగం. ఆయన దహన బలి ఎందుకు సంతోషించువాడు కాదు, ఆయన ఏది ఇచ్చినా సంతోషించువాడు కాదు. కానీ ఇదిగో మన హృదయపూర్వకముగా పెదవుల నుంచి వచ్చే స్తుతి ఆయన అంగీకరింపడు. హృదయ అంతర్భాగములో నుండి మనస్ఫూర్తిగా మనోపూర్వకంగా ఆయన స్తుతించినప్పుడు ఆ స్తుతి ఆయనకి నైవేద్యంగా మారి మన యందు ఆనందించే దేవుడు. ప్రభువా నీకు వందనాలు నాయన. నా ఎడలని కార్యాల కొరకు వందనాలు, నా ఎడలని తలంపుల కొరకు వందనాలు, నా ఎడలని కృప కొరకు స్తోత్రాలు, నా పట్ల నీ చిత్తము కొరకు వందనాలు, నా పట్ల నీ ప్రణాళిక కొరకు వందనాలు, నీ ఉద్దేశాల కొరకు స్తోత్రాలు. తండ్రి నీకే వందనాలు నాయన. ప్రభువా మమ్మలను సజీవముగా కాపాడినందుకు వందనాలయ్య. నీ రెక్కల నీడలో దాచినందుకు వందనాలయ్య. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభువా మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో ప్రభు మా మధ్య మీరే మహిమ పొందాలి. ఏ మనుషుడికి కానీ ఎవరికి ఘనత కాదయ్యా. నీకే ఘనత, నీకే మహిమ, నీకే స్తుతి ఆరోపిస్తూ ఈ ఆరాధన అంతటిని కూడా మీకు అర్పిస్తూ ముందున్న సమయం అంతటిలో మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఈ స్తుతి ఆరాధన ఆయనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ కీర్తన ధ్యానంలో మనం ఉన్నాము. నేను చదివి మీకు వినిపిస్తాను. 2వ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి.
మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొక్క నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏవికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే ఈ వాక్యంలో సారం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అన్యజనులు అల్లరి చేయుచున్నారు. ఏంటిది అల్లరి? దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, తమకు నచ్చిన పద్ధతులలో, తమకు నచ్చిన విధానములో వారు ప్రవర్తించటం, దేవునిని దేవునిగా గుర్తించకపోవటం, వారికి నచ్చినట్లుగా వారు జీవించటం, అల్లర్లు, గోలలు, ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. దేవుని మీద ఒక మాటలో చెప్పాలంటే తిరుగుబాటు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే అన్యజనులు అల్లరి చేస్తున్నారని మాత్రం రాయబడింది. ఇంతకు అన్యజనులు అంటే ఎవరు? దేవునిని ఎరుగని వారు మాత్రమే అన్యజనులు. చెప్తున్నారా? దేవునిని ఎరుగని వారు అన్యజనులు, ఎరిగిన వారు క్రైస్తవులు. వినాలి జాగ్రత్తగా. అయితే ఆనాడు అన్యజనులు అల్లరి చేయుచున్నాడు అని దేవుడు రాయించాడు గ్రంథంలో, తిరుగుబాటు చేస్తున్నారని కూడా రాయించాడు. మరి ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్నాం మనము ఎలా ఉంటున్నాం? వాళ్ళ కేటగిరీలో చేరిపోయామా? లేక దేవునికి లోబడి వాక్యానికి కట్టుబడి భయభక్తులు కలిగి మనం బ్రతుకుతున్నామా? లేక ఆదివారపు క్రైస్తవులుగానే ఉంటున్నామా? అసలు దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని వాత్సల్యత నేటి క్రైస్తవులే ఉన్నదా అన్న ప్రశ్నలతో మనం ఈరోజు వాక్యాన్ని ఆలోచిస్తే, లేక మన జీవితం గురించి, నా జీవితం గురించి నేను, మీ జీవితం గురించి మీరు ఆలోచన చేయాలి. అలా చేస్తే మనలో ఏముందో మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యజనుల గురించి అక్కడ అలా రాయించాడు. మరొక చోట తన పిల్లల గురించి, అంటే అన్యజనులు కూడా ఆయన పిల్లలే, కానీ ఇశ్రాయేలీయులు అనే ఒక జనాంగాన్ని ప్రత్యేకించి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న జనాంగం కూడా ఎలా ఉన్నారో చూద్దాం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము వచనం కూడా మొదటిదే. రెండవ వచనం చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వినాలి జాగ్రత్తగా. ఇంతకు వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీయులు. వింటున్నారా? దేవుడు ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జనాంగం. వాళ్ళు ఎలా ఉన్నారంట? ఆయన మీద తిరగబడుతున్నారంట. తిరగబడటం అంటే అర్థం ఏంటి? దేవుడు కనబడితే కర్ర తీసుకొని తిరగబడటమా, కొట్టటమా? కాదండి. తిరగబడటం అంటే ఆయన ఏం చెప్పాడు? మనుషులకి ఏం కట్టడలు ఇచ్చాడు? ఆయన నీతిగా, న్యాయంగా బ్రతకాలి, మనుషులు ప్రేమ కలిగి జీవించాలి, పగ ప్రతీకారాలతో మనిషి ఉండకూడదు, ఎదుటివాడి పట్ల నీవు జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహాయం చేసే స్థితిలో ఉండాలి. ఒకవేళ నీకు ఉంటే ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ చేస్తూ ఆయనను మహిమపరచాలి. ఈ లక్షణాలు మనలో లేకుండా గంటల తరబడి మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం అనుకుంటే పొరపాటు. మీకు అర్థమవుతుందా? ఒక 2 గంటల సేపు నువ్వు ప్రార్థన చేసుకుని ఆయన స్తుతించిన ఈ లక్షణం నీలో లేకుండా, ఏంటిదో లక్షణం? ప్రేమ, క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఏంటి? ఆయన మనం ఏమి ఇవ్వకపోయినా పాపపు ఊపిలో మనం కొట్టుమిట్లాడుతున్న తరుణంలో మానవ జాతి ఉచితంగా ఆయన మరణించి, మన కొరకు మరణించి, మన పాపాల కొరకు ఆయన ప్రాయచిత్తం అయిపోయాడు, బలి పశువుగా మారిపోయాడు. మనం ఏమివ్వకుండా ఆయన మన కొరకు బలి పశువుగా మారిపోయినప్పుడు
మరి మనము ఎలా ఉన్నాము ఎదుటి వారి పట్ల? ఏమ్మా ఆలోచించారు ఏ రోజన్నా? ఇది ఆలోచన రానియదు సాతాను, అపవాది రానియదు. ఎందుకంటే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి. అలా ప్రేమించకుండా నీకు నచ్చినట్లుగా బ్రతుకుతుంటేనే తిరుగుబాటు. దేవుడు చెప్పిన క్రమాలను, దేవుడు చెప్పిన పద్ధతులను, దేవుడు చెప్పిన న్యాయ విధులను మనిషి అనుసరించకుండా బ్రతికేటప్పుడు అది దేవుని మీద తిరుగుబాటే. ఏదో ఆయన కనపడితే మనం కర్ర తీసుకొని తిరగబడటం కాదు, అది కాదు. ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను మనం ఎప్పుడైతే గైకొనకుండా అనుసరించకుండా బ్రతుకుతామో అదే తిరుగుబాటు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇంకా ఆకాశం ఆలకించు అంటే ఆకాశంతో చెప్పుకున్నాడు దేవుడు. ప్రజల వెంటలా భూమి చెవియకు అంటే భూమి ఉంటుంది. దేవుడు కలిగించిన ఈ భూగోళం ఉంటుంది. భూగోళం దేవుని మాట. అలాంటి చోట భూకంపం రాటి వస్తుంది. ఎవరు చెబితే వస్తుంది భూకంపం? ఏమ్మా దేవుడు చెబితే ఆకాశాన్ని నువ్వు వర్షం రానియొద్దు, పలాంటైనా పడాలి అని దేవుడు ఆజ్ఞ వేశాడు. సృష్టి కలిగినప్పుడు ఆజ్ఞ వేశాడు. అప్పటి నుంచి ఆకాశం వింటూనే ఉంది. సృష్టి కలిగించినప్పుడు భూమికి చెప్పాడు నేను చెప్పింది వినాలని, అప్పటి నుంచి వింటూనే ఉంది. కానీ మధ్యలో పుట్టిన మనిషి దేవుని మాట వినటంలా, దేవుని మాట వినటంలా తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు. అందుకే దేవుడు బాధపడుతూ వాళ్ళకి చెప్పుకుంటున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఇందాక భూరాజులు 2వ కీర్తనలో ఎవరు ఎలా ఉన్నారంట? తిరగబడుతున్నారంట. భూరాజులు అల్లరి చేస్తున్నారంట, లేస్తున్నారంట, క్రమాన్ని పాటించట్లేదంట. ఇంకా ఎద్దు తన కామందు వెలుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. శ్రమ. ఏ శ్రమ? పాపిష్టి వాళ్ళంతా భూమి మీద బ్రహ్మాండంగా బ్రతుకుతారు. మీకు తెలుసో తెలియదు. పాపిష్టి పనులు చేసేవాళ్ళు హాయిగా బ్రతుకుతారు, లగ్జరీ జీవితాన్ని జీవిస్తారు. మరి శ్రమ ఎప్పుడు? మరణం తర్వాత వచ్చేది శ్రమ. కాబట్టి మీరు ఆలోచించండి. వ్యాపారంలో బాగా మోసం చేసి సంపాదించే వాళ్ళు హాయిగా మెద్దల మీద మేళ మీద మేళగట్టి బ్రతుకుతున్నారు లేదా? వాళ్ళకన్నా శ్రమలు ఉన్నాయండి. నిజాయితీగా బ్రతికే వారికి, వాక్యాన్ని ఫాలో అయ్యే వారికి శ్రమలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవి వస్తాయి. అనుభవించే వాళ్ళు అనుభవిస్తున్నారు. నేను కూడా అనుభవిస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వచ్చి 7 సంవత్సరాలైంది. అప్పటి నుంచి నేను ఆటో వేసుకుంటూ నా పరిచయం నేను చేస్తూనే ఉన్నాను. కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఎందుకంటే నీతిగా బ్రతకాలంటే జరిగేది అదే. మనం ఏం కోరుకుంటాం? దేవుని నమ్ముకుంటే నాకు సుఖాలు వస్తాయి, సమస్యలు పోతాయి, బాధలు పోతాయి అనుకుంటాం. కానీ మనకు నిజమైన సంతోషం ఎప్పుడు తెలుసా? మరణం తర్వాత ఆయన లోకానికి, ఆ పరలోకం చేరేదే నిజమైన ఆశీర్వాదం, నిజమైన సంతోషం. దాని కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారు? దేవుని నమ్ముకుంటే ఏదో కలిసి వచ్చింది అనుకుంటున్నారు చాలా మంది వెరితనంగా, పొరపాటు. అలా అనుకుంటే అపోస్తలులు 12 మంది ఉన్నారు, భయంకరమైన శ్రమలను అనుభవించే వాళ్ళు, యేసుప్రభు శిష్యులు. తెలుసా మీకు? అతసాక్షులుగా మారిపోయారు, రంపాలతో కోయబడ్డారు, భయంకరమైన ఇబ్బందులు పడ్డారు. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుంటే చెబుతున్న విషయం. అయితే ఇక్కడ అటువంటి వారి గురించి ముగిస్తారు, నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. అటువంటి వారి గురించి దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 12వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం. 11 చూద్దామా? విస్తారమైన యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా వేసిన దూడ క్రొవ్వును నాకు లెక్క సమాయను. మీరేమనుకుంటున్నారంటే నేను ఇంప్రెస్ అవ్వాలంటే మీరు బలులు ఇచ్చేస్తున్నారు, మీరు కానుకలు ఇస్తున్నారు, మీరు చేయాల్సిన పాపాలు మీరు చేసేస్తున్నారు. అంటే అటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఏమంటున్నాడు? కోడెల రక్తం ఎందైనను, గొర్రె పిల్లల రక్తం ఎందైనను, మేకపోతుల రక్తం ఎందైనను నాకు ఇష్టము లేదు. అంటే మీరు తెచ్చే కానుకలు కాదురా నాయన నాకు కావాల్సింది. మరి ఏం కావాలి ప్రభా? నీ జీవితం కావాలా? నీ బ్రతుకు కావాలా? నీ హృదయంలో నాకు స్థానం కావాలని నాయన అంటున్నాడు. అలా లేదంట ప్రజలు. లేవు, ఖచ్చితంగా లేవు. ఎప్పుడు చూసిన స్వార్థం, ఎంత సంపాదించాలి, ఎలా బ్రతకాలి, ఎన్ని మేడలు కట్టాలి, ఎంత పొలం కొనాలి, చచ్చిపోయినాక ఏం చేస్తాం? మన కళ్ళ ముందు అనేక మంది రాలిపోతున్నారు. పెద్ద పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్, కోట్లు పడిగెత్తిన వాళ్ళు, రాజకీయ నాయకులు, కోట్లు గడించిన వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారు? ఏ రోజున ఆలోచించామా? ఏ రోజున ఆలోచించామా? లేదే. మరి క్రైస్తవుడు ఆలోచించాలి. అపోస్తులను బట్టి, యేసుక్రీస్తుని బట్టి ఆలోచించాలి. ముగించుకున్నాను కింద ఇంతటికి చదివి టైం అయిపోయింది నాకు. ఇంకేమన్నాడు? 12వ వచనం, నా సన్నిధిని కనబడాలని మీరు కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. అసలు ఎందుకురా మీరు వచ్చి నా సన్నిధికి? మీ చేతులు పాపంతో ఉన్నాయి, మీరు పాపులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. అలా ఉండి నా సన్నిధికి మీరు రావద్దురా. అదేనా దాని అర్థం? అదేనండి దాని అర్థం అదేనా? చదవండి మరొకసారి. నా సన్నిధిని కనబడాలంటే చూడటానికి, అబ్బా ఏం ప్రార్థనకి వెళ్ళింది, అబ్బా ఇతను ప్రార్థనకి వెళ్తాడు అని కనబడటానికే జీవితము మారలా, బ్రతుకు మారలా, సాక్ష్యము లేదు, అందరూ తిట్టడమే. ఇదేనా క్రైస్తవ జీవితం? ఇందుకేనా దేవుడు నిన్ను కలిగించింది? చూడండి ఏమన్నాడు? నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఆజ్ఞిస్తున్నది, దేవుడు కోరుకున్నది ఒకటే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండి ఆయన ఆరాధించాలి. దాన్ని ఒప్పుకుంటాడు దేవుడు. నువ్వు మంచి బట్టలు వేసుకోకపోయినా పర్వాలా, ఏంటి మంచి ఆహారం తినకపోయినా పర్వాలేదు, మీరు నీతి తప్పకూడదు, న్యాయము తప్పకూడదు, ఇది జరిగించి నువ్వు ఆరాధించు, అప్పుడు నేను నిన్ను స్వీకరిస్తాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. చెప్పబడిన ఈ వాక్యాన్ని బట్టి ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఉంటే వాటిని తీసేసుకొని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన ఆత్మతో సత్యంతో అప్పుడు మనం ఆరాధిద్దాం. అది ఆయన దగ్గరికి చేరుతుంది, మనకు ప్రతిఫలము దొరుకుతుంది అని ప్రభు పెట్టడానికి మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము, కీర్తనలు 17వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. 17వ అధ్యాయము 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చాలు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారమ్మా? దావీదు, రాజు అయినటువంటి దావీదు తన ఎక్స్పీరియన్స్ ని, తన యొక్క అనుభవాన్ని ఏమని తెలియజేస్తున్నాడంటే, నేనైతే చాలా సార్లు మనముగా ఏమని మాట్లాడుకుంటామైతే, నేనైతే ఆ పని చేసేవాడిని, నేనైతే ఇది, నేనైతే అని మనం కొన్ని సందర్భాల్లో నేనైతే అని మనలను మనం పోల్చుకుంటూ కొన్ని పనులకు కానీ, కొన్ని కార్యక్రమాలకు కానీ, కొన్ని ప్రార్థనలకు కానీ పోల్చుకుంటాం. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, నేనైతే నీతి గలవారిని నీ ముఖ దర్శనం చేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి అమ్మా? నీతి గలవాడినే. ఈ రోజు నా దేవుడు నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాకు నువ్వు కనపడాలయ్యా అని మనం అందరం ఆశ కలిగి అడుగుతాం. కానీ మనలో ఏ ప్రవర్తన ఉండాలి? దావీదు మొదటగా ఏమంటున్నాడంటే, నేను నీతి గలవాడునై నీ ముఖ దర్శనం చేస్తాను. ఎవరు దేవుని ముఖ దర్శనం చేస్తారంట? నీతి గలవాడు. అందుకని మనకి ధన్యతల్లో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూస్తారు. నువ్వు నీతి గలవాడు అయితే, హృదయ శుద్ధి గలవాడు అయితే నువ్వు దేవుని చూస్తావు.
దేవుని యొక్క ముఖ దర్శనము, లేదా తన్ను తాను తగ్గించుకొని దేవుని చూచి బ్రతికే నరుడెవడని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన మహిమను తగ్గించుకొని నేను తన సిలువలో మరణించిన సిలువ దర్శనాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా? నిద్రవస్తున్నావు చెప్దామా? హల్లెలూయా. ఆకలైన చెప్దామా? హల్లెలూయా. చాలా మంది ఉన్నారు కదా, మాకు శ్రద్ధగా వినాలి. మిమ్మల్ని నిద్ర కూర్చే జ్వాల పాటలు పాడటానికి కాదు, ఎంత ప్రయాసపడి ఆరాధన నువ్వు ఉజ్జీవంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? ఆసక్తిగా ఉండాలి. వాక్యం అనగానే సాయిధర్ గారు ఏం చేస్తాడంటే పడుకో 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 పడుకో, ఇక జ్వాలపాట పడుకోబెట్టాలి. దేవుడు వీళ్ళ చూడండి, దావీదు ఒక అనుభవాన్ని తెలియజేస్తున్నాడు కదా, నేనైతే నీతి గలవాడునై. ఈ రోజున చాలా మంది నీతి అనే ఒక ప్రవర్తన కావాలి మనకి. దేవుని ముఖ దర్శనం చేయాలంటే నీ దేవుని చూడాలయ్యా, దేవుని చూడాలా. ఎలా చూడగలుగుతావు? నీ పాపాలతో దేవుని నువ్వు చూడగలుగుతావా? మనం పాపం చేసి ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గర చేరదని యెషయా గ్రంథంలో ఆయనకి నీకు ఒక అడ్డుగాడుగా నీ పాపం ఉందని యెషయా గ్రంథంలో తెలియజేస్తుందంటే, మరి నీవు నీతి ప్రవర్తన లేకుండా దేవుని ముఖ దర్శనం మనం చేయగలుగుతామా? మనలో ఒక నీతి ప్రవర్తన వచ్చినప్పుడు మనం దేవుని ముఖ దర్శనం చేస్తాము. హల్లెలూయా. అదే విధంగా కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనం నాకు రిఫరెన్స్ అందించాను త్వరగా, నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. కీర్తనలు యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు, ఆయన ముఖ దర్శనము చేసేదరు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరంటే చెప్పండి అమ్మ? మన దేవుడు యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించే దేవుడు అండి. ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతి గలవారం అయితే యథార్థ హృదయులు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. హల్లెలూయా. నీతి, యథార్థత ఇవన్నీ పర్యాయ పదాలు. ఈ నీతి అనేది వచ్చేస్తే, యథార్థత అనేది వచ్చేస్తే మనము దేవుని చూడటానికి అవకాశం దొరికింది, దేవుని స్మరించడానికి అవకాశం దొరికింది. ఆనాడు ఏలీ కాలంలో కూడా, దైవజనుడైన ఏలీ కాలంలో కూడా ఒక పాస్టర్ గారితో ఆనాడు దేవుడు ఎవరితో మాట్లాడట్లేదంట. సైలెంట్ పీరియడ్ గా, ఒక చీకటి యుగాంతంగా అయిపోయింది. దేవుడు తన దర్శనాన్ని గాని, తన స్వరాన్ని గాని, తన మాటలు గాని, తన వాక్కును గాని ఎవరికి వినిపింపజేయట్లేదు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలుగా లేదు. ఒక సమయేలు, ఒక బాలుడు తన దేవాలయంలో, తన మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి ఒక బాలుడితో దేవుడు ఆ కాలంలో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు ఆ కాలంలో సమూయేలును దర్శించి తన వాక్కును అందించడం మొదలు పెట్టాడు. సమూయేలుకు తన ప్రత్యక్షతను దేవుడు తెలియజేశాడు. మరి ఏలి తన కుమారులు తప్పిపోతే దేవుడు బిడ్డలారా, కానీ సమూయేలు మాత్రం దేవుని మందిరంలో పరిచయం చేస్తూ, దేవుని బలిపీఠం ఎదుట పరిచయం చేసి పడుకొని ఆయన యాజక దర్భంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు సమూయేలుకి తన వాక్కును వినిపింపజేశాడు. ఈ రోజున నీతి గల వారమైతే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడండి. కాబట్టి మనం నీతి గల వారమై ఆయన ముఖ దర్శనం చేయాలి. మరొక వాక్యం సెలవిస్తుంది కదా, 9వ కీర్తన 8వ వచనంలో మరొక వాక్యం సెలవిస్తుంది. 9వ కీర్తన 8వ వచనం. 9వ కీర్తన యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి తీర్పు కూడా దేన్ని బట్టి తీరుస్తాడంట? దేవుడు కూడా అన్యాయస్తుడండి. లేదండి, దేవుడు ఎలా పడితే అలా న్యాయం చేసేవాడు కాదు. ఎవరికి పడితే వారికి న్యాయం చేసేవాడు కాదు. అన్యాయస్తుని తీసుకొచ్చి వీడికి కూడా దేవుడు న్యాయం చేస్తాడు కాదు, వారిని క్షమిస్తాడు. కానీ న్యాయం మాత్రం దేవుడు నీతిని బట్టి నీతిమంతులకు న్యాయం చేసేవాడు. హల్లెలూయా. ఎవరు చేస్తాడంటమ్మా? నీతిని బట్టి లోకమునకు ఆయన న్యాయమును, న్యాయ తీర్పునిచ్చేవాడు. కనుక మనం అంతం వరకు మనం ఏం కాపాడుకోవాలి? మన నీతి ప్రవర్తన, మన క్రియలను, మన జీవితాన్ని, మన భక్తిని మనం కాపాడుకున్నప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం కదా. ఈ లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు వచ్చింది కదా. ఆ రోజున దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఆయన మన నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. మన క్రియలు మనతో పాటు వస్తాయి కాబట్టి దేవుడు మంచి ఫలాన్ని ఇస్తాడండి. నీతి కొరకు మరొక వాక్యం సెలవిస్తుంది కదా. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. మరి 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయములో 36వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథం 36:7
యోబు గ్రంథము 36వ అధ్యాయము నీతిమంతులను 7వ వచనం చదవండి. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చూసారా దేవుడు బిడ్డారా, నీతిమంతులను ఆయన చూడకపోడంట, ఖచ్చితంగా చూస్తాడండి. నువ్వు నీతిగా, దావీదు అందుకని అంటాడు, నేనైతే నీతి గలవాడునై, నేనైతే తన్ను తాను పోల్చుకున్నాడు, నేనైతే నీతి గలవాడునై ఆయన ముఖ దర్శనం చేస్తాను. ఈ రోజున నువ్వు నీతిమంతుడు అయితే ఆయన నిన్ను చూడకపోడు. అయితే నీతిమంతులు ఏం చేస్తారంటే ఆయన వారిని నిత్యము తన సింహాసనం మీద కూర్చోబెడతాడంట. స్తోత్రం చేద్దామా? ఎంత భాగ్యం, ఎంత గొప్ప ధన్యత అది. అదే విధంగా దేవుడు అంటాడు కదా, వారు గణపరచబడుదురు. ఈ రోజున అనేకుల చేత మనం అవమాన పాలవుతున్నామంటే దేవుడు నీతిమంతులను అవమానపాలు చేస్తాడా? ఒకవేళ లోకం అవమానపాలు చేసి, లోకం ఎగతాళి చేసి దైవజనులను, క్రైస్తవులను, దేవుని బిడ్డలను ఎగతాళిగా మాట్లాడినా దేవుడు నీతిమంతుల పక్షాల నుండి వారిని గణపరిచేవాడు. స్తోత్రం చేద్దామా? వారిని హెచ్చించేవాడండి, వారి తలను పైకి లేపేవాడు. నీతిమంతులను దేవుడు హెచ్చిస్తాడు, నీతిమంతులు గణపరచబడతారు, నీతిమంతులు ఆశీర్వాద ఫలాన్ని పొందుకుంటారు. దైవజనుడు యేసన్న గారు గుంటూరులో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఆయన చెయ్యని తప్పులకు కూడా సమర్పించుకొని సేవ చేస్తున్నప్పుడు ఆయన తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, ఆయన స్త్రీలతో మాట్లాడాడు, వారితో మాట్లాడాడు, ఎన్నో రీతులుగా ఆయన మీద నిందలు వేస్తే దేవుడు వాటిని నిందలుగా ఉంచాడా? ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఘనపరిచాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు, ప్రపంచమంతా తిరిగేటట్లు చేశాడు, ప్రపంచమంతా సేవ చేసేటట్లు చేశాడు, వందల వేల మంది సంఘాలను, దైవజనులను తయారు చేసేటట్లుగా ఒక పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం విడువక నీతిమంతులమై మన ప్రవర్తన కాపాడుకుంటే నీతిమంతులను ఆయన ఘనపరిచేవాడు. మొదటి విషయం చెప్పండి, దావీదులో ఉన్న అనుభవం చెప్పండి అమ్మా. నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనం చేస్తాను. రెండవదిగా దావీదు ఒక మంచి అనుభవాన్ని ఎదుగుతా ఉన్నాడు. దేవుడి వాక్యములో నుండి దేవుని బిడ్డలారా చూడండి, దేవుడి వాక్యములో నుండి మరొక అనుభవాన్ని మనం నేర్చుకుంటే దావీదు ఏమంటాడంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తానని దావీదు ఒక కీర్తనలో తెలియజేస్తా ఉంటాడు. ఏమంటాడు చెప్పండమ్మా? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. దావీదు మొదటిగా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. రెండవది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో నేను ప్రవేశిస్తానయ్యా. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలారా ఒక నీతి ప్రవర్తనతో, అదే విధంగా మనము నేనైతే, దావీదు అంటాడు కదా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. మనం దేవుని మందిరంలో ప్రవేశించాలంటే ఏం కావాలి చెప్పండి? ఆయన కృప కావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలంటే నాకు దైవజనుడి ద్వారా యెషయా గ్రంథములో మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, నా ఆవరణములను తొక్కమని మిమ్మల్ని చెప్పింది ఎవరు? దేవుడు గద్దించిందా చేసుకో. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా పెంచు. ఆయన కృపాతిశయమును బట్టి దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే ఆయన కృపాసనము దగ్గరికి మనం ధైర్యంగా ప్రవేశించాలి. నేనైతే నీ మందిరంలో నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తానని మరి దావీదు తెలియజేస్తున్నాడు. ఆయన కృపతో అప్పగించుకున్నాడు. మనం వచ్చడానికి యోగ్యులం కాదు, కానీ ఆయన కృపే మనల్ని ఏం చేస్తుంది? తీసుకొచ్చేసింది. ఆనాడు పాత నిబంధనలో ఒక యాజకుడే మరి గుడారములో మరి అతి పరిశుద్ధ స్థానంలోకి ప్రవేశించి ఆయన ధూపమేసి బలియాగం అర్పించి, ఒక యాజకుడు, అది కూడా ప్రధాన యాజకుడు, సంవత్సరానికి ఒక మారు వెళ్ళి ధూపం వేసి ప్రజల పక్షాన విజ్ఞాపనం చేసి రావాలి. ఎవరు కూడా ఆయన మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ యేసు ప్రభు వారు సిలువలో ఎప్పుడైతే మరణించాడు, యేసు ప్రభు వారు సిలువలో ఎప్పుడైతే త్యాగం చేశాడో అప్పుడు ఏం చేశాడంటే అందరినీ కూడా దేవుడు సమాధానపరిచి తన రక్తము ద్వారా ఆయన పరిశుద్ధపరిచి ఆయన సన్నిధికి చేరేటట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రోజున దేవుడు బిడ్డలారా మందిరాలు చక్కగా అందరికి అవమానంగా, ఈరోజు తాగే వాళ్ళు వస్తున్నారు మందిరానికి, వ్యభిచారం చేసే వాళ్ళు వస్తున్నారు, కానీ మందిరానికి త్రోసివేయడానికి లేదు. పాత నిబంధన ప్రకారం నెట్టి వేస్తే మందిరానికి ఎవరు కూడా రాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకనే దేవుడు పాపులను పిలవచ్చాడు, వారిని ప్రేమించాడు. మనం కూడా ఒక సామెత చెబుతాం, హాస్పిటల్ ఉంది ఎందుకయ్యా,
ఏమంటే చెప్పండి, హాస్పిటల్ ఉంది ఎందుకయ్యా? రోగులకే కదా. మరి అంతా బాగుంటే హాస్పిటల్ అవసరం లేదు కదా. మరి మందిరానికి అందరూ పరిశుద్ధులే వస్తారా? మందిరానికి పరిశుద్ధులు వస్తారా? రకరకాల మైండ్ సెట్లు, రకరకాల స్వభావాలు, రకరకాల ప్రవర్తనలు. ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరానికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎత్తబడుతున్న వాక్యాన్ని బట్టి ఏం చేయబడాలంటే సరి చేయబడాలి. స్తోత్రం చేద్దామా? ఎత్తబడుతున్న వాక్యాన్ని బట్టి సరి చేయబడి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ఆయన కృపాసనంలోకి మనం ప్రవేశించాలి. అందుకనే మరొక కోరాహు కుమారులు కీర్తనలు అంటారు కదా, 142వ కీర్తన మరి 2వ వచనంలో కోరాహు కుమారులు అంటారు కదా. 42వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఈ ఆశ కోరాహు కుమారులో ఉంది. ఎందుకంటే వారికి దేవుని మందిరం యొక్క విలువ తెలుసు. వారికి దేవుని మందిరంలో వారు కనబడాలి. దేనికి? మనుషులకు కాదు, దేవునికి అంట. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎవరు కనపడాలమ్మా? దేవుడికే కనపడాలి. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా ఆరాధన అంగీకరించాలి, నా స్తుతిని అంగీకరించాలి, మా ప్రార్థన అంగీకరించాలని దేవుడికి కనపడేటట్లుగా మన ప్రతి విషయంలో కూడా దేవునికి నేను ఎప్పుడు దేవుని సన్నిధికి ఆ ఆశ, ఆ తృష్ణ మనలో ఉండాలండి. ఈ రోజున బలవంతం చేసిన మందిరానికి రావట్లేదు. బలవంతం చేసిన అన్ని సమకూర్చి చక్కగా చాపలేసి చక్కగా చేసేసి అయ్యా వచ్చి బుద్ధిగా వాక్యం వినండి అయ్యా, వాక్యమే జీవితాలను కడుతుంది కాబట్టి, వాక్యమే మారుస్తుంది కాబట్టి లోకంలో తిరగటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆదివారం అంటే మనుషుల్లో సైతాన్ గారు ఏం పెట్టాడంటే ఒక ట్యూన్ చేశాడు. ఆదివారం అంటే కేజీ మాంసం తెచ్చుకోవాలి, ఆదివారం అంటే సినిమాకి వెళ్ళాలి, ఆదివారం అంటే మందు తాగాలి, ఆదివారం అంటే సెలవు దినం, ఆదివారం అంటే ఎంజాయ్ చేసే దినం, ఆదివారం అంటే టూర్లకు వెళ్ళాలి, ఆదివారం అంటే సంతోషించాలి. సైతాన్ గారు వారి హృదయాలలో ఆ ట్యూన్ చేసి ఆ మనసునిచ్చి లోకములో వారిని గడిపేటట్లుగా చేస్తున్నాడు. కానీ మనమైతే ఏం చేయాలి చెప్పండి? దేవుడి బిడ్డలకు మనం ఏం చేయాలి? ఆదివారం రాగానే సంచి కొట్టుకొని మాంసం దుకాణం కొట్లకి వెళ్ళాలి. వెళ్ళి అయ్యా అది కొట్టయ్యా, ఈ మొక్కయ్యా, ఆ మొక్కయ్యా అని వాడిని ఇసికించి ఆ మాంసం తెచ్చుకొని ఈ మాంసం తెచ్చుకొని చేపల, చికెన్, మటన్, ఇక ఏదో రకరకాల భోజనాలు రుచి కోరుకొని తెచ్చుకొని చివరికి ప్రార్థనకి ఆమె అనేటప్పుడు కూడా వస్తారు కొంతమంది. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చి అక్కడ వెళ్ళిపోతుంది కాదు కదా. అలానే ఉంటుంది నీ జీవితంలో. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనమైతే ఆయన కృపాతిశయమును బట్టి ఆయన మందిరంలో మనం ఏం చేయాలంటే ఆయనకే కనపడేటట్లుగా చందల కాడే నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలనే ఒక ఆశ. కోరాహు కుమారులు 84వ కీర్తనలో వారి అనుభవం తెలియజేస్తారు. మొదటి వచ్చిన చదవండి. 84వ కీర్తన మొదటి వచనం. 84వ కీర్తన మొదటి వచనం. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఈ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆభరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా కోరాహు కుమారులు ఎంత చక్కని అనుభవాన్ని వారు తెలియజేస్తా ఉన్నారు. నేనైతే చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుడి నివాసములు ఎంత రమ్యంగా ఉంటాయంటే ఆయన తేజో మహిమ నిలిచే స్థలం ఇది. హల్లెలూయా. ఎవరు నిలిచే స్థలం ఇది? ఆయన తేజో మహిమ నిలిచే స్థలం ఇది. ఆయన సమృద్ధి ఉన్న స్థలం ఇది. ఆ స్థలములో దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం ఉంటది. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఈ రోజున ఒక ఇంటి కట్టుకొని మనం ఎంత మురిసిపోతాము. ఒక ఇల్లు కట్టుకొని మనం ఎంత మురిసిపోయి ఎంత ఆనందపడతాము. అయ్యా అది ఉంది మా ఇంట్లో, ఇది ఉంది మాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని సన్నిధిని బట్టి ఆనందిస్తాడు. మనకి ఎన్ని ఇల్లున్నా, మనకి ఎన్ని గృహాలున్నా, ఎన్ని స్థలాలున్నా మనం దేవుని మందిరాన్ని బట్టి మనం ఎప్పుడు ఆనందపడేవారంగా ఉండాలి. ఆయన మందిరంలో ఆయన సన్నిధులు ఎలాగ సమూహంగా కూడుకునే స్థలములో ఆయన నివాసం చేసే స్థలము కనుక ఆ స్థలములో ఎల్లప్పుడూ దేవుడి సన్నిధి, దేవుడి మహిమ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మన ప్రాణం కృష్ణగునేటట్లుగా ఉండాలి. చూడండి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. 4వ వచనం చూస్తే అదే కీర్తన, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం.
ఈ ఆవరణం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారమునందు ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారాల్లో కాలక్షేపం చేసేదానికంటే, దేవుని ఆరాధించే సమయాన్ని కోల్పోయి దేవుని స్తుతించే సమయాన్ని వృధా చేసుకొని భక్తిహీనుల గుడారాలలో భక్తిహీనుల సమూహాలతో మనం కలిసిపోయి ఉండే దానికంటే ఆయన ఆవరణమును దర్శించడం, ఆయన ద్వారం దగ్గర ఉండటం కూడా అది చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దావీదుకి దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. అందుకని 27వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, నా జీవిత కాలం అంతా కూడా ఆయన నీ మందిరంలో ఉండాలని ఒక వరం అడుగుతుంటాడు. ఆయన జీవిత కాలం అంతా కూడా ఈ రోజున మేము దైవజనులుగా క్రైస్తవులుగా మనం ఏం కోరుకుంటాం? ప్రభు, నీ సన్నిధికి నన్ను దూరం చెయ్యు, నీ సన్నిధిలో నేను నిత్యం ఉండాలి ప్రభు, నా సన్నిధిలో నిలిచి భాగ్యం నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి ప్రభు, నిన్ను ఆరాధించాలని మనం ఎప్పుడు కూడా ఆ ఆలోచన, ఆ మనసు కలిగి ఉంటాం. దావీదు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. మరొక మాట దావీదు అంటాడు కదా, 52వ కీర్తన 8వ వచనంలో, 52వ కీర్తన 8వ వచనంలో దావీదు మరొక అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. 52వ కీర్తన 8వ వచనం, 52:8. నేనైతే దేవుని మందిరంలో దేవుని మందిరములో 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. దావీదు ఏమంటాడు? మొదటగా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను, నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. మూడో అనుభవం అంటాడు కదా, నేనైతే దేవుని మందిరంలో, చూడండి, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. దావీదు ఒక పచ్చదనం దేనికి సాదృశ్యం అంటే ఫలింపుకి, ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా. ఒక పచ్చని తోట మనం చూసినా, ఒక పచ్చని పొలం మనం చూసినా, పచ్చదనం ఒక ఫలింపుకి సాదృశ్యం కదా. అలాగనే దావీదు అంటాడు కదా, ఒలీవ ట్రీతో, ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె మందిరంలో ఉండాలి. ఒలీవ చెట్టుకున్న ఆయుష్ ఏంటంటే 300 నుంచి 600 సంవత్సరాలు బ్రతికిద్దంట చెట్టు. ఇంకొన్ని చెట్లు 1500 సంవత్సరాలు బ్రతుకుతాయంట. ఒలీవ చెట్టుకి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. దాని గురించి చెప్పాలంటే అదొక అంశం. ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకున్నాడంటే, ఒలీవ చెట్టుకి ఎక్కువ జీవం ఉంది. ఆనాడు నోవాహు కాలంలో చూస్తే ప్రచండ వర్షము చేత 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడు ప్రచండ వర్షమును కురిపిస్తే, ఆ తర్వాత మరి ఒక కాకిని వదిలిపెట్టి అది వెళ్ళిపోయింది, ఒక పావురాన్ని వదిలిపెడితే ఎక్కడ కూడా అది వాలటానికి నీరు అంత మరి ఆగిపోయి ఉన్నాయి కనుక ఎక్కడ వాలటానికి అవకాశం లేదు. మరలా పావురము నోవాహు దగ్గరికి వాడలోకి వచ్చింది. మరలా కొద్ది రోజులు, కొన్ని సమయం ఆగి మరలా పావురాన్ని వదిలిపెట్టినప్పుడు, చూడండి, ఆదికాండము 8వ అధ్యాయంలో ఆ మాట రాయబడతా ఉంది. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రతి మాట మనకు రెఫరెన్సెస్, ఆధారం. దేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. 8, 11 ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. స్తోత్రం. హల్లెలూయా. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకొని వచ్చింది నోవాహు వాళ్ళలోకి. అది ఎందుకంటే అన్ని దేవుని బిడ్డలారా, జలరాశులు, ప్రాకే పురుగులు, పక్షులు అన్ని కూడా చనిపోయే దేవుడు మొత్తాన్ని తుడిచిపెట్టాడంట. భూమి మీద ఏమీ లేకుండా ఒక వాడలో ఉన్న నోవాహు కుటుంబం, వారి పిల్లలు, వారి కోడళ్ళు, నోవాహుతో పాటు కొన్ని జంతువులు, దేవుడు బిడ్డలారా మొత్తాన్ని దేవుడు తుడిచిపెట్టినా గానీ ఈ ఒక్క ఒలీవ చెట్టే బ్రతుకుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్టు ఆకును తీసుకొని అది లోపలికి వచ్చేసింది. దానికి ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్టుకు అంత జీవం ఉంది, అంత ఆయుష్ ఉంది. అందుకని 128వ కీర్తన 4వ వచనం 3వ వచనంలో దేవుడు వాగ్దానంగా మాట్లాడుతూ ఉంటాడు. 128వ కీర్తన 3వ వచనంలో, మరి నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒలీవ మొక్కలతో దేవుడు పోల్స్తా ఉన్నాడు.
నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ భోజన బల్ల చుట్టూ ఉంటారు. ఒలీవ మొక్కకు జీవం ఎక్కువ, ఆయుష్ ఎక్కువ, దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకనే అనేక ప్రొడక్ట్లలో ఒలివ చెట్లను ఆయిలను వాడుతా ఉన్నారు. చాలా ఖరీదైన మొక్క, ఖరీదైనటువంటి ఆయిల్. దేవుని బిడ్డలారా, అందుకనే మనం పచ్చని ఒలివ వలె దేవుని మందిరంలో మనం ఉండాలి. హల్లెలూయా. దావీదు ఏమని కోరుకున్నాడు? నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో ఉండాలి. అదే విధంగా దావీదు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇంకా దావీదు చెప్పడానికి సమయం దాటిపోతా ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఎప్పుడు నాటబడి ఆయన కృపయందు నేనైతే ఆయన కృపయందు నమ్మిక ఉంచున్నానని చివరికి మాట చదివి ముగించేస్తా. 13వ కీర్తన 5వ వచనం. 13వ కీర్తన 5వ వచనం. దావీదు మరొక అనుభవం. 13వ కీర్తన 5వ వచనం. చివరి మాట చదివి ముగించేస్తున్నాం. 13వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 13:5. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నిరీక్షణ విషయమై నా హృదయమును హర్షించుచున్నది. చూసారా, 4 అనుభవాలు చెప్తా ఉన్నాడండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నేనైతే మరి నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోకి ప్రవేశిస్తాను. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నీ మందిరంలో ఉంటాను. నేనైతే నీ కృప యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరైందు నమ్మిక ఉంచాడంటమ్మా? దేవుని కృప యందు నమ్మిక ఉంచాడంట. ఈ రోజున మనం అందరి పట్ల నమ్మకం కలిగి ఉంటాం. అందరు నమ్ముతాం, కానీ ఒక దేవుణ్ణి మనం నమ్మలేము. మనుషులందరూ నమ్ముతాం, గుడ్డిగా మనం వెళ్ళిపోతా ఉంటాం. దేవుని బిడ్డలారా, వారు మనల్ని మోసం చేసి మనం నష్టపరిచిన దాకా వారు నమ్ముతా ఉంటాం, కానీ ప్రేమించే దేవుణ్ణి, కృప చూపించే దేవుణ్ణి, ఆయన కృపను మనం సరిగ్గా నమ్మలేకపోతాం. ఈ గడవరి దినాల్లో నా కార్యాలు జరగట్లేదయ్యా, నాకు మేలు జరగట్లేదంటే నీలో సరి అయిన విశ్వాసం, సరి అయిన నమ్మకం, సరి అయినటువంటి బలమైన నిశ్చయత ఉంటే దేవుడు ఖచ్చితంగా, దేవుడు బిడ్డలారా, నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేని యందు నమ్మిక ఉంచుకోవాలంట? దేవుని కృప యందు. కృప చాలా ప్రాముఖ్యమైనదండి. ఆయన కృప ద్వారానే ఈ మందిరంలో ఉన్నాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ధైర్యముగా ఆయన కృపాతిశయమును బట్టి ఆయన మందిరంలో మనం ప్రవేశించి ఆయన స్థలంలో ఉన్నాం కనుక ఆయన కృప యందు మనం నమ్మకం పెట్టుకుందాం. కృప ఏ కార్యాలైనా చేస్తుంది. కృప దేవుని బిడ్డల అర్హత లేని మనకి అర్హతను కల్పించి మనల్ని క్షమిస్తా ఉంది. ఆయన కృపే మనల్ని దేవుని బిడ్డల ప్రతి నిత్యం కూడా నడిపిస్తా ఉంది. కాబట్టి కృపను బట్టి మనం అతిశయపడాలి. కృపను బట్టి మనం నమ్మిక ఉంచాలి. ఆయన నమ్మదగిన దేవుడు, మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి అమ్మా? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మాలి మనం ప్రతి విషయంలో మనకు సహాయం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మి దావీదు 4 అనుభవాలు నేర్పారు. ఇప్పుడు చెప్పండి, ఆ 4 అనుభవాలు నేను ముగించేస్తా. 4 చెప్పండి అమ్మా. 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం. దావీదు ఏమంటాడు? మొదటిగా నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తా. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తా. నేనైతే పచ్చని ఒలీవ మొక్క వలె దేవుని మందిరంలో ఉంటా. నేనైతే నీ కృపయందు నమ్మకిస్తా. నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే మనసును బాగా తంటానయ్యా, నేనైతే వాడిని బాగుపడతా, నేనైతే బాగా ఉంచుతా. ఇది మనలో ఇంట్రడక్షన్ మనం చేసుకోగలిగితే నీలో ఏముందమ్మా ప్రత్యేకత? నువ్వైతే ఏం చేస్తావంటే నువ్వు అన్ని లోకానుసారమైన మాటలు. మనమైతే ఏం చేస్తావు? నేను సూర్యుడిని, ఈరుడిని, నేను గనుడిని, ఇది చెప్తా మనం లోకానుసారమైన మాటలు. నేనైతే దేవుని కృప యందు నమ్మిక ఉంచానని దావీదు తాను తగ్గించుకొని తన ఎక్స్పీరియన్స్ ను వ్యక్తపరుస్తా ఉన్నాడు. మనమైతే కూడా నేను ప్రార్థన చేస్తా, నేనైతే పరిచర్య చేస్తా, నేనైతే సేవ చేస్తా, నేనైతే దేవుని సన్నిధిలో ఇలాగ నేను ఉంటా అని ఒక తీర్మానం మనలో ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా? నువ్వేం చేస్తావు అంటే మనం అన్ని చేస్తాం, కానీ ఏం చేయం మనం. స్తోత్ర. హల్లెలూయా. మనం ఏదేం చేస్తాం? గొడ్డు చాకరీ ఏం చేస్తాం? చేయమా? చేస్తాం కదా. గొడ్డి చాకరీ మనం శరీరం అంతా హోనం చేసుకునే గొడ్డి చాకరీ ఏం చేస్తాం, కానీ నువ్వైతే ఒక 2 గంటలు ప్రార్థన చేస్తావా? నేను చేయనయ్యా, పని చేస్తా. ఏమంటే చెప్పండి. మరి నువ్వైతే 1 గంట మోకరించి ప్రార్థన చేస్తావు, నేను చేయనయ్యా, నేను పని చేస్తా, నేను అది చేస్తా అని చెప్పుకుంటాం. కానీ మనం దేవుని సన్నిధిలో మనమైతే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో దావీదు తన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. మనం అలాగా ముందుకెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా.